యా సౌత్ ఇండస్ట్రీ లీడింగ్ గా అని అడుగుతున్నారు. ఎస్ 100% లీడింగ్, అందులో డౌట్ లేదు. దీనికి కారణం ఏమిటి అని అనలైజ్ కనుక చేస్తే ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం కంటెంట్ని మన వాళ్ళు ఎంచుకునే విధానం కొత్తది. అలాగే దాని ప్యాకేజింగ్ స్టైల్, దాన్ని మనం ప్రజెంట్ చేసే విధానం, ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. రూటెడ్గా ఉన్న స్టోరీస్ ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ సౌత్ ఫిలిం, ముందు తెలుగు ఆలోచిద్దాం. తెలుగే కనుక మీరు తీసుకుంటే ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయినటువంటి పుష్ప 2 యాజ్ ఆఫ్ నౌ 57 కోట్లు కలెక్ట్ చేసింది యాజ్ అ ఫస్ట్ డేకి, అంటే ఇంక్లూడింగ్ నిన్న పెయిడ్ ప్రీమియర్స్ కలిపి ఇవాటికి చేసింది. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ అక్కడక్కడ కొంచెం మిక్స్డ్ రివ్యూస్ ఉన్నా కూడా దాని ఫీడ్బ్యాక్ బాగానే ఉంది. రెవెన్యూస్ పరంగా చాలా బాగుంది. అంటే దట్స్ యాక్చువల్లీ ఈజ్ అ గుడ్ సైన్. అంటే ఏంటంటే ఇండస్ట్రీ హెల్తీగా ఉండడం చాలా అవసరం. అంటే డబ్బు నిర్మాతలు అంత ధైర్యంగా పెట్టినప్పుడు వెనక్కి రావడం కూడా అవసరం, లేకపోతే ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వదు. సో ఆ విధంగా డెఫినెట్లీ అక్కడ ఒక బెంచ్ మార్క్ క్యాచ్ చేసింది. దీనికి ఏ సినిమాకి లేనంతటువంటి ఒక బజ్ క్రియేట్ అయింది ఈ రీసెంట్ టైమ్స్లో, పుష్ప 2కి పర్టికులర్లీ. అంటే దీని తర్వాత ఈరోజు ఇది చూసిన తర్వాత మధ్యాహ్నం నుంచి 1 అవర్ నుంచి డిస్కషన్ ఏంటంటే పుష్ప 3 ఉండబోతుందా అని. మేబీ ఉండొచ్చేమో, దానికి లీడ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు దాంట్లో. అంటే ఇది కాక ఈ మధ్య రీసెంట్గా ఇఫ్ యు లుక్ ఎట్ తెలుగు ఇండస్ట్రీ వర్సెస్ నార్త్ హిందీ ఫిల్మ్స్ కనుక చూస్తే, తెలుగులో మనం చిన్న చిన్న సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ టిల్లు స్క్వేర్ అని ఒక ఫిల్మ్ వచ్చింది. అది దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కలెక్టెడ్ క్లోజ్ టు 130 crores. అది ఒక క్రైమ్ కామెడీ, దాన్ని అంత ఎంజాయ్ చేశారు. దీనికి మళ్ళీ నార్త్ ఇండియాలో డబ్బింగ్ చేసే విధంగా కూడా దాన్ని చూశారు ఆ సినిమాని. అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ఫిల్మ్స్, సాలార్ కావచ్చు, లేకపోతే కల్కి 1100 crores చేసింది. దీనికి కారణం ఏమిటి అంటే ఎవ్రీ టైం మన డైరెక్టర్స్ ఒక కొత్త కాన్సెప్ట్ని ఎంచుకొని ప్రజెంట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ లవ్ స్టోరీ కాదు, లేకపోతే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఒకటే కాదు. అవి ఉంటూ కూడా వాళ్ళు ఎంచుకునే ఎలిమెంట్ ఏదో కొత్తగా ఉంటుంది. ఎక్కడో మైథలాజికల్ ఎలిమెంట్ తీసుకుంటున్నారు. ఇవన్నీ తీసుకుని ప్యాకేజ్ చేయడం వల్లే సౌత్ డైరెక్టర్స్కి, సౌత్ యాక్టర్స్కి, సౌత్ హీరోస్కి ఒక క్రేజ్ ఏర్పడింది. రావడం వల్లే దాని సీక్వెల్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందని. అలా చూస్తే కన్నడ నుంచి కాంతార వచ్చింది, బ్లాక్ బస్టర్ అది. ఇప్పుడు దానికి పార్ట్ 2 రాబోతోంది. వీఆర్ అబౌట్ టు సీ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ ట్రెండ్, అక్కడ యాక్టర్స్ ఇక్కడ యాక్టర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కూడా చేస్తున్నారు, విచ్ ఈస్ ఎ వెరీ హెల్తీ ట్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీంట్లోనే పుష్ప 2లో చూస్తే ఫహద్ ఫాజిల్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈజ్ ఎ సూపర్ స్టార్ దేర్. తనకు ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ రీసెంట్గా మనం వీ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ అవర్ ప్రభాస్ ఫిలిం. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ ఫ్యాన్ బేస్ ఉండి, వాళ్ళకు ఒక స్టార్డమ్ ఉండి ఇందులో వచ్చి జాయిన్ అవుతున్నారు. అంటే దీన్ని చేయడం వల్ల, ఇటువంటి ప్యాకేజింగ్ చేయడం వల్ల మీకు ఎక్కడా లేనటువంటి ఒక యూనిక్ రిసెప్షన్ ఈ సినిమాలకు వస్తుంది. దిస్ ఈజ్ టు బి అప్రిషియేటెడ్. ఇటువంటిది జరగాలి. అండ్ నార్త్లో లేదని కాదు, స్త్రీ 2 ఫర్ ఎగ్జాంపుల్ చాలా బాగా చేసింది, 300. సో దిస్ కైండ్ ఆఫ్ సౌత్ యాక్టర్స్ అంతా ఫార్మింగ్ ఇంటూ వన్ ఫిల్మ్ అండ్ కమింగ్ అనేది ఫీస్ట్ టు అన్ ఆడియన్. అంటే ఒక ఆడియన్గా మనం థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మనం అందరి సౌత్లో ఉండండి, నార్త్లో ఉండండి, అందరు యాక్టర్స్ అందరు ఇండియాలో మనకు తెలుసు. అక్కడ షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ మనకు విజయ్ సేతుపతి కానీ, లేకపోతే ఫహద్ ఫాజిల్ కానీ, లేకపోతే మన ప్రభాస్ కానీ, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బన్నీ కానీ, అందరూ మనకు కావాల్సిన వాళ్ళు. ఇటువంటి యాక్టర్లు ఒక ఫ్యూ యాక్టర్స్ ఒక బంచ్లో కలిపి మనకు కనిపించినప్పుడు ఇట్స్ ఎ ఫీస్ట్ టు దై. అంటే కాకపోతే ఏంటంటే దాంట్లో బడ్జెట్స్ ఆర్ హైలీ ఇన్వాల్వ్, చాలా హ్యూజ్ బడ్జెట్స్ అవుతాయి. అటువంటిది మనం విక్రమ్ సినిమాలో లాస్ట్ టైం చూసాం. 2022లో కమల్ హాసన్ గారు ప్రొడక్షన్, రాజ్ కమల్ ఫిలిమ్స్. దే మేడ్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 120 crores. దాంట్లో ఫహద్ ఫాజిల్ ఈజ్ దేర్, విజయ్ సేతుపతి ఈజ్ దేర్, కమల్ హాసన్ ఈజ్ దేర్. వీళ్ళందరూ ఉన్నారు. దే ఆర్ బిల్డింగ్ ఏ వరల్డ్. లోకేష్ కనకరాజ్ బిల్ట్ ఏ వరల్డ్. అంటే ఆ వర్డ్ ఏంటంటే ఈ యాక్ట్రెస్ని మళ్ళీ ఈ స్టోరీ లైన్ని ఇంకో చోట నెక్స్ట్ సినిమాలో వాడుకోవచ్చు, లేదా వీడిది తను రాసిన ఏదో కథలోంచి పాత క్యారెక్టర్ని తెచ్చి ఇందులో జాయిన్ చేయొచ్చు. ఇట్స్ ఎ బ్రిలియంట్ థాట్. సో దట్ కలెక్ట్ అబౌట్ 440 crores కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో అప్పటి నుంచి కూడా సౌత్లో ఒక క్రేజ్ మొదలైంది. వీళ్ళు ఒక వరల్డ్ బిల్డ్ చేసుకుంటున్నారు అనేటువంటిది. సో ఆ తర్వాత వచ్చిన రీసెంట్లీ మన పొన్నియిన్ సెల్వన్ కూడా దట్ కలెక్ట్ అబౌట్ 350 crores మణిరత్నం గారిది. సో ఎవ్రీవేర్. అంతకు మన సందీప్ రెడ్డి వంగ డిడ్ యానిమల్ 900 crores ప్లస్ ఇట్ డిడ్. వాట్ ఏ బ్రిలియంట్ కలెక్షన్ అది, రెవెన్యూ. అలాగే అది 31 million, 32 million US$ చేసింది ఆ సినిమా. సో ఇవన్నీ ఒక ప్రౌడ్ మూమెంట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ అనిపిస్తుంది. సినిమా కాస్ట్ ఆర్ ఇంక్రీజింగ్, విపరీతంగా బడ్జెట్లు పెరుగుతున్నాయి, రిస్కులు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రతి నిర్మాత సేఫ్ అవ్వాలి. అలాగే నా సిన్సియర్ విషయం ఏంటంటే ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉండి, ఎంటర్టైన్మెంట్ అనేది కాస్ట్ బేరబుల్గా ఉంటే ఒక ఆడియన్ ఎంజాయ్ చేస్తూ సినిమా ధైర్యంగా చూసే మూమెంట్ వస్తుంది. అదర్వైజ్ ఏంటంటే హ్యూజ్ బడ్జెట్స్ పెట్టినప్పుడు వాళ్ళు రికవర్ చేయాలి, లాంగ్ రన్ కావాలి సినిమాకి.
ఓ పక్కన మనకు ఓటీటీ థ్రెట్ ఉండే ఉంది. అంటే ఎప్పుడు ఓటీటీ బయర్స్ ఎలా ఉంటారంటే కొన్న వాళ్ళు బిగ్ ఛానల్స్ కొంటారు ఓటీటీ ప్లాట్ఫామ్స్, వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఓ సినిమా ఇవాళ కొన్నామంటే మీకు 30 days టైం ఇస్తాం, అప్పుడే ఈ ప్రైస్ ఇస్తాం, ఈ కైండ్ ఆఫ్ కండిషన్స్. కాబట్టి ఒక నిర్మాత కంపెల్డ్ టు సెల్ దెమ్ అట్ సమ్ కండిషన్స్. కాబట్టి వాళ్ళకి కూడా ఫ్రీడమ్ లేదు. ప్రొడ్యూసర్కి ఎలా ఉంటుంది, ఆబ్వియస్లీ నాకు 3 months థియేటర్లో ఉండాలనే ఉంటుంది, 1 monthలోనో 25 daysలో రిలీజ్ చేయాలి, ఎవరికి ఉండదు ఓటీటీలో రిలీజ్ చేయాలని. ఈ కండిషన్స్ వల్ల అప్పుడప్పుడు వీఆర్ కంపెల్డ్ టు రిలీజ్ ఇన్ ఓటీటీ. అదర్వైజ్ ఎవరికైనా థియేటర్ ఆల్వేస్ డెఫినెట్లీ అంటే డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొజెక్షన్ హౌసెస్కి, అలాగే నిర్మాతకి, అందరికీ కూడా థియేటర్ ప్లస్. కాకపోతే ఓటీటీ సర్వైవ్ అవ్వాలి కాబట్టి వాళ్ళ కండిషన్స్ వాళ్ళు పెడతారు. ఎనీవే సో ఫార్ ట్రెండ్స్ లుక్ వెరీ హెల్తీ. ఈ ట్రెండ్ బాగుండి ఇండస్ట్రీ మరింత హెల్తీగా ఉండాలని ఆశిద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ గుడ్ డేస్ వన్స్ అగైన్. పండగ రాబోతోంది, పండగకి మళ్ళీ పెద్ద సినిమాలు 4 వచ్చేస్తున్నాయి. అన్నీ హిట్ అవ్వాలి, అన్నీ సక్సీడ్ అవ్వాలి, సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను. లుకింగ్ ఫార్వర్డ్ ఈగర్లీ టు వాచ్ ఆల్ దీస్ ఫిలిమ్స్.